నిన్నటిదాకా తగ్గేదేలే ఇవాళ తగ్గితే పోలే భలే గమ్మత్ అనిపిస్తున్నాయి గోల్డెన్ గేమ్స్. లాంగ్ జంపులు చేస్తున్న బంగారం వెండి ధరలు కన్స్యూమర్లను తిక్కపుట్టిస్తున్నాయి. ఈ సర్కస్ ఫీట్లు అంతుబట్టక ఇన్వెస్టర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో నిమిషానికి 5 లక్షల కోట్లు ఢమాలయ్యాయంటే గోల్డెన్ జిమ్నాస్టిక్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పెరుగుట కొరకే అన్న వాళ్లే పెరుగుట కొరకే అని సెలవిచ్చారు. బంగారం వెండి ధరల విషయంలో అదే జరుగుతోందా లేక ఇంకేదైనా జరుగుతోందా? కొద్ది రోజులుగా విచ్చలవిడిగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం రాత్రి మాత్రం షాక్ ఇచ్చింది. గంటల వ్యవధిలో దారుణంగా పడిపోయి రోలర్ కోస్టర్లా పైకి కిందికి ఊగిసలాడుతూ కన్స్యూమర్లను కన్ఫ్యూజన్ తో చితకబాదేసింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,74,700 రూపాయలు. గురువారం రాత్రి ధర కంటే ఇది 5,000 తక్కువ. వెండి ధరది అదే దారి. గురువారం రాత్రి 4 లక్షలకు చేరువలో ఉన్న వెండి శుక్రవారం ఉదయానికల్లా ఏకంగా 30,000 తగ్గి 3,70,000కు దిగొచ్చింది. ఈ తగ్గుదల వెనుక మతలబేంటో అర్థం కాక జుట్టు పిక్కుంటున్నారు ట్రేడర్లు. బేసిక్ కొనుగోలుదారుడు మాత్రమే కాదు, ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కూడా ఇదే గందరగోళం. ఒకే ఒక్క ట్రేడింగ్ సెషన్ లో పసిడి మార్కెట్ విలువ ఏకంగా $5.5 ట్రిలియన్ హెచ్చుతగ్గులకు గురైంది. గురువారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య బంగారం మార్కెట్ విలువ $3.2 ట్రిలియన్ కుంగింది. అంటే నిమిషానికి దాదాపు 5 లక్షల కోట్ల చొప్పున ఆవిరైనట్టు లెక్క. అలాగని ఆ డౌన్ ట్రెండ్ కొనసాగిందా అంటే అది లేదు. మరుసటి రోజు మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి మళ్లీ పుంజుకుంది. గ్యాప్ లో పసిడి మార్కెట్ విలువ మళ్లీ $2.3 ట్రిలియన్ పైగా పెరిగింది. 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలో కూడా బంగారం ఈ రేంజ్ లో ఊగిసలాడింది లేదు. పైగా గురువారం ట్రేడింగ్ లో బంగారం మాత్రమే కాదు, వెండి, ప్లాటినం కూడా ఇలాగే దోబుచులాడాయి. మరి మాయాజాలానికి కారణాలు ఏమై ఉంటాయి? భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, కరెన్సీ మారకపు విలువపై టెన్షన్లు, ద్రవ్యోల్బణ భయాలు, ఇలా అనేక రొటీన్ కారణాలు చెప్తుంటాయి. ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై మోజుపడ్డం వల్ల కూడా ధరలకు రెక్కలొచ్చాయంటారు. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. ఇప్పుడు బంగారం ఆడే ఈ గేమ్స్ కి ప్రత్యేక కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అనేది అంతుపట్టకుండా ఉంది. దానికి బంగారం ట్రేడింగ్ అనేది భౌతిక బంగారానికి ఉండే డిమాండ్ మీదే ఆధారపడదు. గోల్డ్ ETFలే మార్కెట్ ను శాసిస్తాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. బంగారానికి వెండికి మధ్య ధరల విషయంలో బ్యాలెన్స్ తప్పడం కూడా మరో వైపరీత్యం. గతంలో ఈ 2 లోహాల మధ్య పెరుగుదలైనా తగ్గుదలైనా యూనిఫామ్ గా ఉండేది. ఇప్పుడంతా జంతర్ మంతర్. గత ఏడాది ఆరంభంలో కిలో 1,50,000 పలికిన వెండి ధర ఈ ఏడాది జనవరిలో 4 లక్షల మార్కును టచ్ చేసింది. ఒక్క క్యాలెండర్ ఇయర్ లో 2.5 లక్షలు అంటే 200% పెరిగినట్లు లెక్క. బంగారం విషయంలో లెక్క వేరుగా ఉంది. గత జనవరిలో 80,000 ఉన్న 10 గ్రాముల పుత్తడి ఈ జనవరి ఆఖరికల్లా 1,70,000కు చేరింది. అంటే ఏడాదిలో 100% పెరిగింది. గోల్డ్, సిల్వర్ మధ్య ఈ ధరల రేషియో అదుపు తప్పి కుప్పిగంతులేయడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు ట్రేడర్లు. బంగారం, వెండి ధరల పట్టిక రేపటి రోజున ఇంకెటువంటి షాక్ ఇస్తుందో ఏమో మరి.